క్రికెట్ అనే సామ్రాజ్యంలో ఇప్పటి వరకు ఎక్కువ ఫ్యాన్ బేజ్ ఉన్న క్రికెటర్స్ ఎవరంటే అది కేవలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని. వీళ్ళ ముగ్గురుకున్న ఫ్యాన్ బేజ్ అంతా ఇంత కాదు. మరి వీళ్ళ ముగ్గురులో ఎవరు గొప్ప ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెంబర్ 3 విరాట్ కోహ్లీ. ఈయనకున్న ఫ్యాన్ బేజ్ అంతా ఇంత కాదు. విరాట్ కోహ్లీని ఎవడైనా గెలికాడంటే ఢిల్లీ తగలబెట్టేస్తారు విరాట్ కోహ్లీ యొక్క ఫ్యాన్స్. అలాగే ఐపీఎల్లో ఆర్సీబీ అనే టీంకి 2 కోట్ల పైగా ఫ్యాన్స్ వచ్చారంటే దానికి ముఖ్య కారణం మన కింగ్ విరాట్ కోహ్లీ. అతను కెప్టెన్సీలో అంత రాణించకపోయినా సరే అతను బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఆపోనెంట్ బౌలర్లకి చుక్కలు కనబడతాయి. నెంబర్ 2 రోహిత్ శర్మ. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2005 నుంచి క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. అంతగా గుర్తింపు రాలేదు. అదే సమయంలో 2007 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో సెలెక్ట్ అయ్యాడు కానీ ప్లేయింగ్ లెవెల్లో ఆడడానికి ఛాన్సెస్ రాలేదు. కరెక్ట్గా ఈ టైంలోనే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అనే టీంకి క్యాప్టెన్సీ చేసి తమ ఫస్ట్ ట్రోఫీ కొట్టించాడు. ఇంకా అదే సంవత్సరంలో ప్రైమ్ ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ చేసి హిట్మెన్ అనే పేరు సంపాదించుకున్నాడు. ఇంకలా ఆయన క్రికెట్ జీవితం కొనసాగిస్తూ ఐపీఎల్లో ఎంఏ అనే టీంకి 5 ట్రోఫీలు కొట్టించాడు. అలాగే మన టీం ఇండియాకి ఒక టీ20 వరల్డ్ కప్ అలాగే ఒక ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చాడు. నెంబర్ 1 మహేందర్ సింగ్ ధోని. క్రికెట్లో ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ధోని మాత్రమే. ఈయన మన భారతదేశానికి చేసిన సేవ అంతా ఇంత కాదు. మన టీం ఇండియాకి ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ తెచ్చిన కెప్టెన్ ధోని. అలాగే 28 సంవత్సరాల తర్వాత మన టీం ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చిన కెప్టెన్ మన ఎంఎస్ ధోని. అలాగే 13 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ అని మన టీమిండియా గర్వపడేలా ఒక ఘనత పేరు సంపాదించాడు. అలాగే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అనే టీంకి 5 ట్రోఫీలు గెలిపించాడు. ఒకడేమో టీంని గెలిపించడానికి అతను ప్రాణం పలంగా పెడతాడు. ఆయనే మన కింగ్ విరాట్ కోహ్లీ. ఇంకొకడు మ్యాచ్ ఓడిపోతుందన్న టైంకి ఒక 6 కొట్టి మ్యాచ్ని గెలిపిస్తాడు. ఆయనే మన కూల్ కెప్టెన్ ధోని. ఇంకొకడేమో ఆఖరి దాకా పోరాడతాడు. ఆయనే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. వీళ్ళ ముగ్గురు ఉండడం వల్లే ఇప్పుడు మన టీం ఇండియా ఇంత గొప్ప స్థాయికి చేరుకుంది. వీళ్ళ ముగ్గురు గొప్పే.